బీజేపీ బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్ రావుపై చేసిన తప్పుడు విమర్శలను కాంగ్రెస్ నేతలు ఖండించారు. అభివృద్ధి చూసి ఓర్వలేకనే ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహించారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నస్పూర్ మున్సిపల్ చైర్మన్ వేణు, పిసిసి ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథరావులపై మండిపడ్డారు. ఎమ్మెల్యే కమిషన్ల కోసం గోదావరి నదిపై బ్రిడ్జి అడ్డుకుంటున్నాడని చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాలు చేశారు. మంచిర్యాలలో ట్రాఫిక్ సమస్య ఏర్పడవద్దనే ఉద్దేశంతో ముల్కల నుంచి బ్రిడ్జి నిర్మించాలని ఎమ్మెల్యే సంకల్పించారన్నారు. కష్టపడి డబ్బు సంపాదించిన వ్యక్తి ప్రేమ్ సాగర్ రావు అని తెలిపారు. మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలను రగిలించాలని ప్రయత్నించడం తగదని సూచించారు. తప్పుడు ప్రచారాన్ని పూనుకుంటే వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాదని హితవు పలికారు. కాప్రా స్థలంపై వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. స్థలం వివాదం కోర్టు పరిధిలో ఉందని, ఇప్పటికే ప్రేమ్ సాగర్ రావు పక్షాన పలు తీర్పులు వచ్చాయని గుర్తు చేశారు. నడిపెల్లి విజిత్రావు ప్రేమ్ సాగర్ రావుపై పోటీ చేస్తారని సవాలు చేయడం విడ్డూరంగుందన్నారు. ఇక దమ్ముంటే తనపై పోటీ చేయాలని వేణు ప్రతి సవాల్ చేశారు. దివాకర్ రావు వృద్ధుడయ్యాడని రాజకీయాల నుంచి నిష్క్రమించడం ఉత్తమం అన్నారు. దివాకర్ రావు చేసే ఆరోపణలో పసలు లేదని ఎద్దేవా చేశారు. జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెర్రబెల్లి నిన్న మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వము ఏర్పడ్డ తర్వాత మేము ఏమనుకున్నామంటే, గత ప్రభుత్వం 10 సంవత్సరాలు వారి అభివృద్ధిని చూసిండ్రు, వీళ్ళు తర్వాత ప్రజలు తిరస్కరించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండ్రు. కనీసానికి మాకు ఒక 4-5 సంవత్సరాలు సమయం ఇస్తారని చెప్పి అనుకున్నాం. కానీ ఆయనకు 2 నెలలు కూడా ఓపిక లేకుండా అయిపోయింది. ప్రేమ్ సాగర్ రావు గెలిచిన తర్వాత 2 నెలలకే ప్రెస్ మీట్ పెట్టి మంచిర్యాలకు నిధులు తీసుకురావాలని చెప్పి ఆ మధ్యలో ఒకసారి మాట్లాడడం జరిగింది. అంటే ఒక నియోజకవర్గము 10 సంవత్సరాలు దోపిడికి, టీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడికి గురై అప్పుల పాలైతే, ఆ అప్పులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని లక్షల 7 లక్షల కోట్ల అప్పు అయితే అసలు ఈ జీతాలకు కూడా ఇచ్చే పరిస్థితులు లేనప్పుడు ప్రభుత్వం సర్దుకొని ఏ రకంగా ఫండ్ రిలీజ్ చేయాలి, ఎక్కడికి వెళ్ళి నిధులు తెచ్చుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఈ సమయమే దాదాపు 6 నుంచి ఒక 10 నెలలు పడుతుంది కొత్త సంవత్సరానికి. కానీ రఘునాథ్కు ఓపిక లేకుండా 2 నెలలకు ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి అయితే అసలు ఇప్పటి వరకు ప్రేమ్ సాగర్ రావు గారు ఒక 10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నాడు, ఏం సాధించడం రకంగా మాట్లాడుతున్నాడు. కేవలం ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు మాత్రమే అవుతుంది. 10 నెలల్లో కూడా ప్రేమ్ సాగర్ రావు గారు గెలిచిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈ నియోజకవర్గ భవిష్యత్తు కోసం, ఇక్కడ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల కోసం, ఉద్యోగాల కోసం, ఈ ప్రాంత మౌలిక వసతుల కోసం, ఈ ప్రాంత పేదరికాన్ని పారదోలడం కోసం నిరంతరం కృషి చేస్తున్నాడు. ఏ ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోలేదు. కిరాయి ఇచ్చి పట్టుకొస్తారు, ఒకడిద్దరు వాడిని వీని పోగేసి ధర్నా చేయడానికి ఇద్దరిని పట్టుకుని వస్తావు, ఎక్కడికంటే అక్కడికి పంపిస్తావు. ఈ కాప్రా అనేది కోర్టులో ఉన్నది. ఈ కాప్రా భూమి కేసు జరుగుతున్నప్పుడు 10 సంవత్సరాలు మీ బీఆర్ఎస్ ముఖ్యమంత్రి ఉన్నాడు, మీ నాన్న ఎమ్మెల్యే ఉన్నాడు. అప్పుడు ఏ గుడ్డి గుర్రం పనులు విన్నావు విజితో, మీ నాన్న ఏం గడ్డి వీకిండో. అరే ప్రతిసారి ఇప్పుడు మంత్రి పదవి వస్తుందని తెలిసి మళ్ళీ కాపురాజోలు తిత్తావు, ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తే కాపురాజోలు తిత్తావు. నీకు ప్రతిసారి ఎవరైనా 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యే కానీ, ఆయన కొడుకు కానీ, ఆయన అనుచరులు ఎవడన్నా ఉంటే ఈ మంచిర్యాల నియోజకవర్గానికి మేము ఏం చేసినాం, ఏమి అభివృద్ధి చేసినాం, అభివృద్ధిని చూపించి ఓట్లు అడగాలి. మీడియా మిత్రులకు నమస్కారం. ఏదైతే నిన్న ఒకవైపు ఆడ కానీ, ఇటువైపు మొగా కానీ, ఒక కొజ్జా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ఆయనతో పాటు పూజకు పనికిరాని ఆయన కొడుకు విజిత్రావు, వీళ్ళిద్దరు కూడా మీడియా ముందడికి వచ్చి ఇష్టం వచ్చినట్లు మా ప్రేమ్ సాగర్ రావు గారి గురించి మాట్లాడుతున్నారు. గతంలో చాలాసార్లు మేము చెప్పినాం, మాకు ఓపికగా ఉంటున్నాం, మేము మా సార్ మమ్మల్ని లైన్ దాటనిస్తలేడు, వన్స్ ఒక్కసారి మా సార్ మమ్మల్ని లైన్ దాటమంటే మీ పరిస్థితి దారుణంగా ఉంటుందని చెప్పేసి మేము చాలాసార్లు మిమ్మల్ని హెచ్చరించాం. అయినా కూడా మీ పద్ధతి మార్చుకోకుండా ఇష్టం వచ్చినట్టు మా ప్రేమ్ సాగర్ రావు గారిని విమర్శిస్తున్నారు. ఇలా నేను అడుగుతున్నా, గత 10 సంవత్సరాలుగా నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు కదా, ఇలా నస్పూర్లో నీ సహకారంతో ఒక 100 ఎకరాలు పేదలకు సంబంధించిన ప్రభుత్వ భూములు, ఒక 100 ఎకరాలు కబ్జాలకు గురైనాయి. అప్పుడు ఎటువీగా పోయినావు, ఎవనీవిగా పోయినావు, నువ్వు ఏంటిగా పోయినావు? నువ్వు నీ హయాంలో నీకు సంబంధించిన నాయకులు కొన్ని 100 ఎకరాలు కబ్జాలు చేశారు. అప్పుడు ఎటువైనా ఇవాళ మా నాయకుడు అవి కంపల్సరీ ప్రభుత్వానికి చెందాల్సిన భూములు, అవి పేద ప్రజలకు పంచిపెట్టాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఆ ప్రభుత్వ భూములను మేము అధికారులతోటి కలిసి ఆ ప్రభుత్వ భూములను మేము తీసుకున్నాం. ఇలా నస్పూర్లో డీకొండ అన్నయ్య ఒక అక్రమ కట్టడం కడితే ఆయనను పరామర్శించి నీకు వచ్చినాం.
ఇంతకు ముందు బేర సత్యనారాయణ ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు చేసి ఎక్కడ పడితే అక్కడ ప్రజల్ని ఇబ్బంది పెడితే ఆయన కోసం రోడ్ల మీద ఎక్కాం. ఎప్పుడైనా నువ్వు ప్రజలకు ఇబ్బంది జరిగితే, ప్రజలకు నష్టం జరిగితే ఎప్పుడైనా రోడ్డు మీద బైఠాయించినవా? ఎప్పుడైనా ప్రజల్ని పరామర్శించినవా? ఎంతసేపు నీకు ఏం కమిషన్లు కావాలి, నీకు ఎన్ని డబ్బులు రావాలో వాటి మీద ఆలోచనే తప్ప ప్రజల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఇవాళ మా ప్రేమ్ సాగర్ రావు గారు ఖచ్చితంగా ప్రతి పేదవానికి ప్రతి పైసా అంటే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం కూడా పేదవానికి చెందాలని ఒక ముఖ్య ఉద్దేశంతో పనిచేస్తున్నాడు. అట్లాంటి పని చేసేవారిని విమర్శించడం సరైన పద్ధతి కాదు. ఇక్కడ విజిత్ ఎవడ అసలు నాకు అర్థం కాదు. ఎవడు వాడేమైనా వార్డు మెంబరా, ఎంపీడీసా, సర్పంచా, జెడ్పీడీసా, కనీసం ఒక కౌన్సిలర్ కూడా కాదు. ఆయన కూడా మా సార్ని విమర్శిస్తున్నాడు. ఇంతకుముందు మా పూదర్ కుమార్ అన్నట్టు ప్రభాకర్ అన్నట్టు ఖచ్చితంగా నువ్వు రానున్న రోజుల్లో కనీసం వార్డు మెంబర్ కూడా గెలవలేవు. ఇది మా ఓపెన్ ఛాలెంజ్. నువ్వు ఎక్కడ పోటీ చేస్తావో చెప్పు, అక్కడ నేను వచ్చి పోటీ చేస్తా. దమ్ముంటే నా మీద గెలువు విజిత్. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఇలా యువకులను ఎంబడేసుకొని తిరుగుతూ వాళ్ళ యువకుల జీవితాన్ని సర్వనాశనం చేసినావు. ఏ ఒక్క యువకుడైనా ఇలా నీతోటి ఉన్న యువకులు ఎక్కడైనా బాగుపడ్డ చరిత్ర ఉన్నదా? అన్ని గంజాయి అలవాట్లు చేసినావు, రౌడీతనాన్ని అలవాటు చేసినావు. ఇలా నీ అవసరం కోసం, నీ స్వలాభం కోసం వాళ్ళ బంగారు భవిష్యత్తును నాశనం చేసినావు. విజిత్, ఖబర్దార్ గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా రానున్నది యువకుల రోజులు. ఖచ్చితంగా నువ్వు ఎక్కడ నిలబడ్డా కూడా నిన్ను ఓడగొడతాం. ఎందుకంటే అసలు గెలిచే నువ్వు నిలబడవు నాకు తెలిసి. అసలు నీకు ఎవడు కూడా టికెట్ ఇవ్వడు, మీ పార్టీలో కూడా టికెట్ ఇవ్వడు నీకు. కానీ ఏదైతే నీ నాన్నని చూసుకొని విర్రవీగుతున్నావు, ఇక మీ నాన్న పని అయిపోయింది. ఖచ్చితంగా భవిష్యత్తులో నీ పని కూడా అయిపోతుందని చెప్పి సందర్భం తెలియజేస్తూ, అదేవిధంగా ఇవాళ మా ఎమ్మెల్యే గారు ఇవాళ నస్పూర్లో కానీ ఇటు మంచిర్యాలలో ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఉంటే అవి పేద ప్రజలకు చెందాలి ఒక మంచి ఉద్దేశంతో పనిచేస్తున్నాడు. ఆ పనిని స్వాగతించండి. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే మీరు సలహాలు ఇవ్వండి, అంతే తప్ప ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అదే కబ్జాలు అంటే